జెర్సన్ గారితో ఉంటాను. ఎట్లా ఉన్నది ఆరోగ్యం ఎట్లా ఉన్నది? ఇక్కడ నిమ్స్‌కి ఎందుకు తీసుకురావడం జరిగింది? నిమ్స్‌కి వచ్చిన వెంటనే ఆరోగ్యం క్షీణించిందని అర్థం. ఆయనకు మాకు దాదాపుగా ఈ ప్రభుత్వ హాస్పిటల్‌లో వీటిపైన కొంత అపనమ్మకమే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది అన్న చేసేటటువంటిది నిరుద్యోగుల గురించి ప్రభుత్వానికి దిగి రావాలని చేస్తున్నాడు. కాబట్టి మేము ఎంత ఖర్చు అయినా ఏదైనా ఏం లేదు ప్రైవేట్ హాస్పిటల్లోనే దుర్గాబాయి దేశ్ముఖ్లో చేయించుకుంటామని అక్కడ. ఎందుకంటే అక్కడ మా నిరుద్యోగులైనా ఉస్మాన్ యూనివర్సిటీ అయినా అంతా ఒక ప్రహార లెక్క ఉంటుంది. పోలీసులు ఇక్కడ నుంచిలో ఇప్పుడే మీరు చూసిరు ఒక 100 మంది పోలీసులు ఉన్నారు. ఈ పోలీసు ప్రహారాన్ని వచ్చి దాటి అన్నకేమైందని పరామర్శించాలన్న కష్టం. కాబట్టి అక్కడ మాకు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటుందని మేము వస్తే అక్కడి నుంచి ఎస్ఐ నేనే ఉన్నా నాతోటి దుర్భాషలు ఆడిండు. ఎవరినైనా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎట్ట మాట్లాడుతున్నావు అన్నాడు. నేనేమన్నా అంటే సార్ ఇగో సచ్చినా బతికినా ఇక్కడనే, లేదంటే ఇంటికి తీసుకొని పోతాం, ఈడ లేదంటే ఇంటికాడ, కానీ మేము వేరే కాడికి తీసుకోమంటే ఇలా ఏం డిపార్ట్మెంట్లో ఉన్నాయో తెలుసా, మెటర్నిటీ అంటే సార్ నేను యూనివర్సిటీ స్టూడెంట్, నాకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో తెలుసు, ఇలా చేసిన డాక్టర్లు మా యూనివర్సిటీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వస్తారు అని చెప్తే ఎవరితోటి మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఆయనకి నేను బయటకు వచ్చిన అప్పుడే ఇక ఆయనే పోయిండు, సెలైన్ తీసిండు, అన్నీ తీసిండు, గుంజిండు, అంబులెన్స్ కాడికి తీసుకొచ్చిండు. గాంధీకి తీసుకోమంటే గాంధీకి లేదు నిమ్స్కి అని తీసుకొని వచ్చినాం. ఇది అక్కడ జరిగినటువంటిది. అన్న ఆరోగ్యం అయితే ఇప్పుడు కొద్దిగా ఆయన ఇట్లా కన్ను తెరిచి ఉన్నాడు. ఇప్పుడు అన్నతో మాట్లాడితే కొద్దిగా పెన్నుతోటి కొద్దిగా సైగా చిన్నగా నేను దీక్ష విరమించాను, నిరుద్యోగుల యొక్క డిమాండ్ నెరవేరాలన్నాడు. ఎందుకంటే ఆయన పక్కడబందిగా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, చదువు రానోళ్ళు ఇగో తలమాసినోళ్ళ డిఎస్సి వాయిదా వేయమంటారని ఇగో మాట్లాడిర్రు. మేమేమంటున్నాం అంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచరు, ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంపీలు, ఆ ఓటుకు నోటు కేసులో పిహెచ్డి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి మాకు చదువు రాదు, నీ ఓటుకు నోటు కేసులో మాది పిహెచ్డి కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంపీలు కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాకు పీజీ లేదు, మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ లేదు. మరి ఇన్ని డిగ్రీలు చదివిన గొప్పని కదా. మళ్ళీ ఇంకొకటి మాకు పేగులు తీయడము, కడుపులు చించడం ఇవన్నీ మాకు రాదు. మాకొకటి కాలిన పేగులకు కొద్దిగా కడుపు నిండా బువ్వ పోతందుకు మేము బీదోళ్ళ పిల్లలం కాబట్టి జర చదువుకుంటే మా అమ్మాయికి బువ్వ పెడతాం అనేటటువంటిది బాధతోటి ఆవేదనతోటి ఇన్ని రోజులు నలిగిపోయినాము. మేము నలిగిపోయి కూడా నీ ప్రభుత్వాన్ని రావడంలో మా భాగస్వామ్యం ఉంది. చదువుకోవడానికి జర అవకాశం ఇవ్వన్నాం. ఆ రోజు మీరు చదువుకుంటుంటే 2 నెలలు మీరు ఏం చదువుకుంటారు, మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళి మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి మీ అమ్మాయిల్ని మీ అమ్మమ్మల్ని అందరిని ఓట్లు అడిగి వేయించి కాంగ్రెస్ను గెలిపించుకోండి, మేము రాగానే మీకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం అంటే మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. 2 రోజుల వ్యవధితో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడుతున్నాడు. ఇచ్చిన పోస్టులు ఆరకొర పోస్టులు, ఒక్కొక్కరికి 2 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లేదు. సంవత్సరాలు కూర్చొని చదువుకున్న 2 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రాలేదు. అదే మాట చెప్పినప్పుడు కాంగ్రెస్ రాగానే 2000 గ్రూప్ 2లో పెంచుతున్నది, 3000 గ్రూప్ 3లో పెంచుతున్నది. ఇప్పుడు ఏమంటున్నది, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోవాలి, మీరు ఒక్కరే ఉన్నారా, నిరుద్యోగులు ఇంకెంతమంది లేరు మాకు నిరుద్యోగులు అని అంటున్నది. మరి ఆ రోజు కనిపించలేదా నిరుద్యోగులు? మరి ఆ రోజు కనిపించలేదా? ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగాలన్నీ పోతే వచ్చే నిరుద్యోగులకు ఏమి ఇస్తామని ఇవన్నీ. మరి ఈరోజు మాట్లాడేటోళ్ళందరూ కూడా ఆ రోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళని చూస్తే కనీసం ఒక్క ఆడోళ్ళు ఒక ఓటు వేసేటోళ్ళు కాదు, వీళ్ళ మొఖాలు కూడా గుర్తుపట్టేటోళ్ళు కాదు. వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంత్రులకే అతి గతి లేనోళ్ళు. వీళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు గతంలో ఒక 8 నెలల కిందట రోడ్ల మీద తిరిగితే అసలు వీళ్ళను ఈడ ఓడర్ నాయనని అసలు వీళ్ళకి నమస్తే పెట్టేటోడు కూడా లేదు. అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఇలా మంత్రి పదవులు అన్నీ చేపిస్తే ఇవాళ మాకు వీళ్ళు ఇచ్చేటటువంటిది ఏంటంటే మేము గెలిచిన అధికారంలోకి వచ్చిన మీరా గీరా అని ఒక్కొక్క ఆయన ఏం మాట్లాడుతుండో వాళ్ళు. మరి పొద్దున్నట్టు మరి పప్పు సారదాగి మాట్లాడుతారో, పొద్దుకినాక మరి పందాల కళ్ళు దాగి మాట్లాడుతారో ఏం అర్థం కావట్లేదు. జర ఇలాంటి భాషను బంద్ చేసుకొని నిరుద్యోగులు అనేటోళ్ళు చాలా ప్యానిక్గా ఉన్నారు. ఏదన్నా జరిగితే మాత్రం మీరే బాధ్యత వహించాలి, మాకు ఎవరితో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అన్న మరి రేపు చర్చలకు ఎక్కడ ప్లేస్ చెప్తారో ఏందో రారి, చర్చలకు రారి. మరి నువ్వే వచ్చినావు మా దగ్గరికి, ఎవడు రాలేదు, నువ్వే వచ్చినావు. ఇదే ప్రెస్ క్లబ్లో నువ్వే వచ్చి మాట్లాడినావు, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, నీకు మాకే చర్చ ఫేస్ టు ఫేస్. నువ్వు చెప్పినావు, మాకు రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పారు, మీ ముగ్గురితోటి చర్చించుకుంటాం. ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ సందులో సడేమి అనేటోళ్ళు, ఈ సన్నాయి నొక్కేటోళ్ళు, వీళ్ళు పెద్ద ముగ్గుడు అని కాడ బరాతులు తీసినట్టు ఓ అని మొత్తుకునేటోళ్ళు, వీళ్ళందరితో మాకు సంబంధం లేదు. వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించాం. వాళ్ళు అసలు అంతా లత్కోరగాళ్ళు, వాళ్ళు ఏదో నీ మెప్పు పొందాలని చూస్తున్నారు, వాళ్ళతో సంబంధం లేదు. కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల కొంతమంది ప్యానిక్ అవుతున్నారు.
ఇలాంటి వాళ్ళని పక్కన వెయ్యి. నువ్వు వచ్చేసి మాకు ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్ పెడుతున్నా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచని చెప్పు, 1:100 ఇస్తున్నాని చెప్పు. లేదు అంటావా మేము ఎట్లాగా ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీలోనే తాడోపేడో తెలుసుకుంటాం, రాహుల్ గాంధీ ఇంటి ముంగటనే కూర్చుంటాం. రావు కాలం అయిపోయినాక శుభకాలం వచ్చినాకనే శుభగడియల్లోనే మేము ముగించుకొని వస్తాం. ఎందుకంటే నువ్వు రావు కాలం వస్తుందని చెప్పి అర్ధమ్మ రాత్రి 6 మంది ఎమ్మెల్సీలను చేసుకున్నావు కదా. మేము కూడా నీ గడియలు తిథిలు గుర్తుపెట్టుకొని ఢిల్లీకి వెళ్తున్నాం, ఢిల్లీ నుంచి ఖచ్చితంగా వస్తాం. జడ్సన్ అన్న కనుక ఏమన్నా అయితే పక్కా మేము చెప్తున్నా రాష్ట్రం అగ్నిగుండమే. ఇక్కడ జడ్సన్ అన్న ఆరోగ్యాన్ని క్షణం క్షణం చూపించడానికి వస్తున్న జర్నలిస్టులకు కూడా ఏమన్నా అయితే మొన్న 3 రోజుల కిందట ఉస్మానియాలో చేసినట్టు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళకేమన్నా అయినా కానీ మీ రాష్ట్రం అగ్నిగుండమే. వాళ్ళు మా తరపున ఉంటున్నారు, మేము వాళ్ళ తరపున ఉంటున్నాం. కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంటే మొన్న మహబూబ్ నగర్ సభలో చెప్పారు, ఈ జడ్సన్ చేస్తే మేము ఉద్యోగాలు ఇస్తామా, లేకపోతే మోతిలాల్ చేసినటువంటి దీక్ష చేస్తే ఉద్యోగాలు ఇస్తామా, కేటీఆర్ హరీష్ రావు చేస్తే కానీ మేము ఇస్తాం, వాళ్ళు అమరణ దీక్షకు వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈయనకు మరి జడ్సన్ అన్నను మరి అంటే వీళ్ళకి ఎట్లుంటుందో తెలుసా, ఈ కాంగ్రెస్ వాళ్ళకు అందేంతవరకు కాళ్ళు అందినాక జుట్టు పట్టుకుంటారు. మరి ఆయన మొన్న ఎన్నికలప్పుడు కూడా జడ్సన్ అన్న అన్నాడు, వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒక సామాన్య కార్యకర్త అన్నాడు. మరి ఇదే సామాన్య కార్యకర్త జడ్సన్ అనేటటువంటి వ్యక్తికి ఏం లేనప్పుడు మరి నీ పీసీసీ గురించి మరి ఇదే దామోదరం రాజనరసింహని పట్టుకొని మరి వాళ్ళ ఇంట్లో గంటలు ఎట్ట చర్చ పెట్టినావు. మరి ఆయన గంటలు ఫోన్లు చేసి అన్న నువ్వే చేయాలన్నని ఆయన నీ పీసీసీ గురించి ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఇది అవకాశవాదులు, వీళ్ళంతా వాడ దాటినాక బోడి మల్ల అనేటోళ్ళు. ఇలాంటి వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు. ఆయన విషయంలో చూసినాం, నిరుద్యోగుల విషయంలో కూడా చూసినాం. నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులను తన్నిస్తున్నారు, నిరుద్యోగులను చచ్చిపోమంటున్నారు, నిరుద్యోగులు నిరాహార దీక్ష కూర్చోబెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఒక ఎథిక్స్ లేనటువంటి వాళ్ళను, ఒక ఇంటిగ్రిటీ లేనటువంటి వాళ్ళను, ఒక కృతజ్ఞత లేనటువంటి వాళ్ళ గురించి మేము కూడా ఎంపర్లాడడం, వాళ్ళతో చర్చలు అనుకోవడం కూడా ఒకందుకు మాకు సిగ్గుచేటే అనిపిస్తుంది.